చిన్నప్పుడు ఒకటి వింటాం, బాగా చదివి మంచి జాబ్ తెచ్చుకో, శాలరీ పెరిగితే లైఫ్ సెట్ అని. కానీ రియల్ లైఫ్ లో చూస్తే బాగా చదివిన వాళ్ళు కూడా ఈఎంఐలు కట్టడానికి స్ట్రగుల్ అవుతున్నారు. హై శాలరీలో ఉన్న వాళ్ళు కూడా మంత్ ఎండ్ అయ్యేసరికి జీరో అయిపోతున్నారు. ఇంకా కొందరు ఎడ్యుకేషన్ యావరేజ్ ఉన్న వాళ్ళు కూడా బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ తో రిచ్ అయిపోయారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఎప్పుడైనా ఆలోచించావా? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పే ఒక థాట్ ప్రొవోకింగ్ బుక్కే రిచ్ డాడ్ పూర్ డాడ్. ఈ బుక్ ఒక స్టోరీ లాగా నడుస్తుంది. ఒక అబ్బాయికి ఇద్దరు ఫాదర్స్ ఉంటారు. ఒక అతను పూర్ డాడ్, ఎడ్యుకేషన్, జాబ్, సెక్యూరిటీ నమ్మే పర్సన్. ఇక ఇంకొక అతను రిచ్ డాడ్, బిజినెస్, అసెట్స్, ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ నమ్మే పర్సన్. ఈ ఇద్దరు థింకింగ్ స్టైల్స్ మధ్య డిఫరెన్స్ మనం ఈ వీడియోలో డీప్ గా అర్థం చేసుకుందాం. మీ లైఫ్ ని మనీ యాంగిల్లో కంప్లీట్ గా మార్చేసే ఐడియాస్ ఈ వీడియోలో ఉంటాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ పూర్ డాడ్ బ్యాడ్ పర్సన్ అని కాదు. హీఈస్ హానెస్ట్, ఎడ్యుకేటెడ్, హార్డ్ వర్కింగ్, కానీ మనీ గురించి థింకింగ్ లో వీక్. పూర్ డాడ్ ఎలా థింక్ చేస్తారు అంటే, ఫస్ట్ వన్, జాబ్ ఈజ్ సెక్యూరిటీ. పూర్ డాడ్ నమ్మకం ఏంటంటే పర్మనెంట్ జాబ్ ఉంటే లైఫ్ అనేది సేఫ్ గా ఉంటుందని. కానీ రియాలిటీ ఏంటి? జాబ్ డిపెండెన్స్ వల్ల భయం పెరిగిపోతుంది. బాస్ ని అపోజ్ చేయలేం, ప్యాషన్ ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. జాబ్ అంటే ఇన్కమ్ సోర్స్, నాట్ సెక్యూరిటీ. ఇక సెకండ్ వన్, మనీ ఈజ్ రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్. పూర్ డాడ్ మనీని నెగిటివ్ గా చూస్తాడు. మనీ గురించి మాట్లాడితేనే గ్రీడీ అంటే అత్యాస అని అనుకుంటారు. కానీ ట్రూత్ ఏంటి? మనీ ఈవిల్ కాదు కదా. మనీ మ్యాగ్నిఫైయర్, మీ లోపల ఉన్న క్వాలిటీస్ ని యాంప్లిఫై చేస్తుంది. ఇక థర్డ్ వన్, స్టడీ వెల్ టు గెట్ ద గుడ్ జాబ్. ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్, దాట్స్ ట్రూ. కానీ పూర్ డాడ్ ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ డిగ్రీస్. స్కూల్స్ లో మనకి చెప్పని విషయం ఏంటి? టాక్సెస్ ఎలా వర్క్ అవుతాయి, అసెట్స్ ని ఎలా బిల్డ్ చేయాలి, మనీ ఎలా వర్క్ చేస్తుంది, ఇవేవి మనకి స్కూల్స్ లో చెప్పరు. ఇక్కడ రిచ్ డాడ్ కి ఎడ్యుకేషన్ లేదు, కానీ ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ ఉంది. రిచ్ డాడ్ పరంగా కొన్ని పాయింట్స్ చూద్దాం. ఫస్ట్ వన్, మేక్ మనీ వర్క్ ఫర్ యూ. పూర్ డాడ్ ఏమంటారు? ఐ వర్క్ ఫర్ మనీ. కానీ రిచ్ డాడ్, మనీ వర్క్స్ ఫర్ మీ. ఈ లైన్ ఉంది కదా, మన లైఫ్ ని మార్చేస్తుంది. రిచ్ డాడ్ థింకింగ్ ఎలా ఉంటుందంటే, నేను వర్క్ చేసినా చేయకపోయినా నాకు మనీ రావాలి అని, పాసివ్ ఇన్కమ్ ని క్రియేట్ చేయాలి అని. దాట్స్ గుడ్ థింగ్. ఇక సెకండ్ పాయింట్, లెర్న్ బిఫోర్ యూ ఎర్న్. రిచ్ డాడ్ ఏమంటాడు అంటే, ఫస్ట్ నేర్చుకోమంటాడు. సేల్స్, కమ్యూనికేషన్, అకౌంటింగ్ బేసిక్స్, ఇన్వెస్టింగ్ బేసిక్స్. మనీ వచ్చాక నేర్చుకుంటా అంటే ఆబ్వియస్లీ లేట్ కదా. ఫస్ట్ స్కిల్స్, తర్వాతే బిల్స్. ఇక థర్డ్ పాయింట్, ఫెయిల్యూర్స్ ఆర్ లెసన్స్. పూర్ డాడ్ కి ఫెయిల్యూర్స్ అంటే భయం, రిచ్ డాడ్ కి ఫెయిల్యూర్స్ అంటే ఫీడ్బ్యాక్. బిజినెస్ ఫెయిల్ అయితే పూర్ డాడ్ బిజినెస్ రిస్కీ అంటాడు, కానీ రిచ్ డాడ్ నెక్స్ట్ టైం బెటర్ ప్లాన్ అని అంటాడు. అయితే ఇక్కడ అసెట్ అనేది చాలా ముఖ్యమైన విషయం. అసలు అసెట్ అంటే ఏంటి? మీ పాకెట్ లోకి మనీ తీసుకొచ్చేదే అసెట్. ఫర్ ఎగ్జాంపుల్, రెంటల్ ఇన్కమ్స్, ప్రాఫిటబుల్ బిజినెస్, డివిడెండ్ పేయింగ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇవన్నీ కూడా అసెట్స్ అన్నమాట. మరి లయబిలిటీ అంటే ఏంటి? మీ పాకెట్ నుండి మనీ తీసుకెళ్లేదే లయబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్, ఈఎంఐ కార్, లగ్జరీ ఐటమ్స్, క్రెడిట్ కార్డ్ డెబిట్, ఇవన్నీ కూడా మన పాకెట్ నుండి అమౌంట్ తీసుకెళ్తాయి. సో దట్స్ వై ఇట్ ఈస్ లయబిలిటీ. ఇక్కడ పీపుల్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? ఓన్ హౌస్ ని అసెట్ అనుకుంటారు, కానీ మెయింటెనెన్స్, ప్రాపర్టీ ట్యాక్స్, నో క్యాష్ ఫ్లో. హౌస్ అనేది ఎమోషనల్ అసెట్, ఫినాన్షియల్ అసెట్ కాదు, అంటిల్ ఇట్ గివ్స్ ఇన్కమ్. ఓకే, రిచ్ పీపుల్ రూల్, బై అసెట్ ఫస్ట్, లగ్జరీ లేటర్. కానీ ఇక్కడ పూర్ పీపుల్ రూల్ ఎలా ఉంటుందో తెలుసా? బై లగ్జరీ నౌ, అసెట్ మేబీ లేటర్. శాలరీ వచ్చినప్పుడు హ్యాపీగా ఉంటారు, శాలరీ అయిపోయాక సాడ్ ఫేస్ పెడతారు. ఈ సైకిలే ర్యాట్ రేస్ అంటారు. ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, శాలరీ వస్తుంది, ఈఎంఐ, ఎక్స్పెన్సెస్, ఫియర్ ఆఫ్ లూజింగ్ జాబ్, మోర్ వర్క్. శాలరీ పెరిగితే ఎక్స్పెన్సెస్ కూడా పెరిగిపోతాయి. ఇదే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ఎక్స్పెన్సెస్ ని కంట్రోల్ చేయడం కాదు, అసెట్ బిల్డింగ్. ఎక్స్ట్రా మనీ వచ్చినప్పుడు న్యూ ఫోన్ కాదు, న్యూ అసెట్ తీసుకోవాలి. యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్, అసెట్ మనకి ఇన్కమ్ ని జనరేట్ చేస్తుంది కదా. పూర్ డాడ్ ట్యాక్స్ పే చేయడం డ్యూటీగా పెట్టుకుంటాడు, కానీ రిచ్ డాడ్ లెర్న్ ట్యాక్స్ రూల్స్ లీగల్లీ. అంటే రిచ్ పీపుల్ ట్యాక్స్ అవాయిడ్ చేయరు, ట్యాక్స్ సిస్టమ్ ని అర్థం చేసుకుని దాని ప్రకారంగా ప్లాన్ చేసుకుంటారు. కార్పొరేషన్స్ మీద అడ్వాంటేజ్ ఏంటో చూద్దాం. ఇన్కమ్ ఎర్న్, ఎక్స్పెన్సెస్ డిడక్ట్, రిమైనింగ్ మీద ట్యాక్స్. ఇప్పుడు ఎంప్లాయీస్ విషయానికి వస్తే, ఇన్కమ్ ఎర్న్, ట్యాక్స్, రిమైనింగ్ మీద ఎక్స్పెన్సెస్. డిఫరెన్స్ అర్థమైందా? రిచ్ డాడ్ చెప్పిన ఇంపార్టెంట్ ఐడియా ఏంటో తెలుసా? స్టార్ట్ స్మాల్ బట్ స్టార్ట్ నౌ. స్మాల్ ఇన్వెస్ట్మెంట్, స్మాల్ బిజినెస్ ఐడియా, స్మాల్ స్కిల్ మానిటైజేషన్. పర్ఫెక్ట్ టైం కోసం ఎప్పుడు వెయిట్ చేయకు, ఎందుకంటే ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ టైం అనేది రాదు. ఫియర్ కామన్, కరేజ్ చేసే వాళ్ళు రేర్. రిచ్ పీపుల్ ఫియర్ ని యూజ్ చేసుకుంటారు, కానీ పూర్ పీపుల్ ఫియర్ కి బానిసైపోతారు. ఈ వీడియో చూసాక ఒకటి గుర్తుపెట్టుకో,
జాబ్ ఈజ్ ఇన్కమ్, నాట్ ఐడెంటిటీ. డిగ్రీ ఈజ్ సర్టిఫికేట్, నాట్ ఇంటెలిజెన్స్. రిచ్ అవ్వడం లక్ కాదు, లెర్నింగ్ ప్రాసెస్. మీ కిడ్స్ని స్కూల్కి పంపిస్తారు, కానీ ఫినాన్షియల్ స్కూల్కి ఎప్పుడు పంపిస్తారు? మీ లైఫ్ చేంజ్ అవ్వాలి అంటే అసెట్స్ బిల్డ్ చేయండి, స్కిల్స్ నేర్చుకోండి, మనీ గురించి ఆలోచించండి. లాస్ట్గా ఒక క్వశ్చన్, మీరు మీ కిడ్స్కి ఏమి ఇవ్వాలి అనుకుంటున్నారు? జస్ట్ డిగ్రీసా లేదా ఫినాన్షియల్ ఫ్రీడమా? డెసిషన్ మీ చేతుల్లోనే ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. క్యాచ్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.